రోజు ఒకే కర్రీ తినాలి అంటే నాకు ఆ ఒక్క కర్రీ ఈ మామిడికాయ చికెన్ అండి. ఇప్పుడు మసాలా గిసాలా వేసి ఏదోలా చేస్తున్నారు, కానీ మా మమ్మీ అయితే ప్రాపర్గా ఓన్లీ మామిడికాయ చికెన్ వేసి మాత్రమే చేస్తారు. క్రేజీ ఉంటుంది. సో లెట్స్ మేక్ మామిడికాయ చికెన్. ఏం లేదండి, ఫస్ట్ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు, చికెన్ వేసి బాగా కదిపి 70% ఉడికించుకోండి. చికెన్ ఉంటే వాటర్ వస్తాయి కాబట్టి మళ్ళీ సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చికెన్ 70% ఉడికిపోయిన తర్వాత సరిపడా కారం వేసుకుని మిగతా 30% ఉడికించుకోండి. ఇప్పుడు చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్, పులుపు ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అంతా సరిపోతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ కర్రీ వండిన ప్రతిసారి హాఫ్ బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా అదే తింటానండి. ఏంటో ఈ నాన్ వెజ్, ఈ పులుపు కూరలు చాలా క్రేజీగా ఉంటాయి. ఎలా ట్రై చేసినా సూపర్ వస్తాయి.